Hello everyone, how are you all? I hope you are all fine. So, in last class, we started our lesson, the fourth lesson, the monkey and crocodile. మనం లాస్ట్ క్లాస్లో ఈ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం కదా నాన్న. సో మనకి ఇంకా లెసన్లో కొంచెం పార్ట్ రిమైనింగ్ కొంచెం పార్ట్ మిగిలి ఉంది. సో ఒకసారి ఈరోజు ఆ లెసన్ ఇంకా కంప్లీట్ చేసుకునే ముందు మనం నిన్నేం చెప్తున్నాం అనేది ఒకసారి జనరల్గా బ్రీఫ్గా నేను చెప్తాను. ఒకసారి మీరు క్లియర్గా వింటే మీరు స్టోరీతో పాటు కంటిన్యూ అయిపోవచ్చు. సో ఈ లెసన్ అసలు ఏంటంటే స్టార్టింగ్ ఒక సముద్ర ఒడ్డు ప్రాంతంలో ఒక యాపిల్ ట్రీ ఉండేది. అక్కడ ఒక మంకీ నివసిస్తూ ఉండేది. అంటే ఎప్పుడు అది ఆ చెట్టు మీదే ఉంటూ అక్కడ ఉండే యాపిల్ ఫ్రూట్స్ని అన్నిటిని తింటూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండేది, బలంగా హ్యాపీగా ఉండేది. సో ఒకరోజు అదే సీలో ఉండే ఒక క్రొకొడైల్ అక్కడికి వచ్చింది. క్రొకొడైల్ అక్కడికి వచ్చినప్పుడు ఈ మంకీ ఏం చేస్తుంది, దీని దగ్గర ఉన్న ఈ చెట్టు దగ్గర ఉన్న యాపిల్స్ తీసుకెళ్ళి ఆ క్రొకొడైల్కి ఇస్తుంది. ఆ క్రొకొడైల్కి ఇచ్చినప్పుడు అవి తిని దానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి యాపిల్స్ తినడం. అంటే దానికి ఒక నెక్టర్ లాగా, ఒక హనీ లాగా చాలా స్వీట్గా అనిపించడంతో అదేం చేస్తుంది, ఆ క్రొకొడైల్ ఇంకో యాపిల్ని అడిగి వాళ్ళ వైఫ్ తీసుకెళ్తుంది. సో వాళ్ళ వైఫ్ కూడా ఆ యాపిల్ తిని నాకు యాపిల్ చాలా బాగా నచ్చింది, సో ఈ యాపిల్ ఇంత బాగా ఉంటే రోజు అవే యాపిల్స్ని తినే మంకీ హార్ట్ ఇంకెంత బాగా ఉంటుంది, అది కూడా చాలా స్వీట్గా ఉంటుంది కదా అని వాళ్ళ హస్బెండ్ని ఒక కోరిక కోరుతుంది, నాకు మంకీ హార్ట్ కావాలి అని. సో అప్పుడు ఆ క్రొకొడైల్ ఫస్ట్ హస్బెండ్ క్రొకొడైల్ వద్దని చెప్పాక కూడా తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, నేను తినను అని అలిగేసరికే అప్పుడు మళ్ళీ వెళ్ళి మంకీని అడుగుతాడు. సో దాని తర్వాత ఏం జరిగిందనేది ఈరోజు లెసన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. ఇక్కడ పేజ్ నెంబర్ 30 తీసుకొని పేజ్ నెంబర్ 30లో ఇక్కడ ద నెక్స్ట్ డే అనే పారాగ్రాఫ్ ఉంది చూడండి. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ద నెక్స్ట్ డే వెన్ హీ మెట్ ద మంకీ హీ సెడ్ మై వైఫ్ రిగార్డ్స్ యూ యాజ్ హర్ బ్రదర్. ద నెక్స్ట్ డే అంటే వాళ్ళ వైఫ్ చెప్తుంది కదా, నాకు మంకీ హార్ట్ కావాలి, నువ్వు ఎలాగోలా తీసుకురావాలి అని. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ద నెక్స్ట్ డే క్రొకొడైల్ ప్రతిరోజు వస్తుంది కదా ఆ సముద్రం ఒడ్డు ప్రాంతం దగ్గరికి. సో నెక్స్ట్ డే కూడా వెళ్ళి మంకీకి ఏం చెప్తుందంటే, మై వైఫ్ రిగార్డ్స్ యూ యాజ్ హర్ బ్రదర్. నా వైఫ్ నిన్ను తన సొంత బ్రదర్ లాగా, అంటే అన్న కానీ తమ్ముడు కానీ, నిన్ను ఒక అన్నలాగా లేకపోతే తమ్ముడులాగా అనుకుంటుంది. షీ వాంట్స్ టు బ్రింగ్ యూ టు మై హౌస్ ఫర్ డిన్నర్ వన్ డే, ప్లీజ్ కమ్. మా వైఫ్ నిన్ను తన సొంత అన్నలాగా లేకపోతే తమ్ముడులాగా చూస్తూ ఉంది, నేను ఖచ్చితంగా ఒకరోజు మా ఇంటికి డిన్నర్కి భోజనానికైతే రమ్మని చెప్పింది, ప్లీజ్ కమ్, నువ్వు రావచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది క్రొకొడైల్ మంకీని. ద మంకీ అగ్రీడ్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ట్రూ. ద మంకీ అగ్రీడ్ అంటే ఏంటి, ఒప్పుకోవటం. అగ్రీ అంటే ఒప్పుకోవడం. ఇక్కడ అగ్రీడ్ అన్నారు కదా, ఒప్పేసుకున్నాడు. ద మంకీ అగ్రీడ్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ట్రూ. అది నిజమేనేమో, నిజంగానే వీళ్ళని డిన్నర్కి పిలుస్తున్నారేమో అని ఆ మంకీ వెంటనే ఒప్పుకుంది. ద క్రొకొడైల్ సెడ్ దట్ he would take him on his back to reach the island where crocodiles live. The crocodile ఏం చెప్పింది, that he would take him on his back. క్రొకొడైల్ ఇప్పుడు ఇట్లా పాక్కుంటూ వెళ్తుంది కదా, చూడండి మీరు ఈ పిక్చర్లో, ఇలా మంకీని దాని మీద కూర్చోబెట్టుకొని అలా తీసుకెళ్తాను అని చెప్పింది. ఐలాండ్ నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఇది ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. ISLAND, బట్ ఈ వర్డ్లో ఎస్ సైలెంట్. మనం దీన్ని ఐలాండ్ అని చదవాలి, ఐస్లాండ్ అని చదవకూడదు, ఐలాండ్ అని చదవాలి. అర్థమైందా? ఐలాండ్ అంటే ద్వీపం. ఆ క్రొకొడైల్స్ ఉండే ద్వీపానికి తీసుకెళ్తానని, ఇలా నా మీద కూర్చో, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్పింది. వన్ డే ద క్రొకొడైల్ టుక్ ద మంకీ ఆన్ హిస్ బ్యాక్ అండ్ వాస్ స్విమ్మింగ్ టువర్డ్స్ హిస్ హోమ్. ఒకరోజు ఏం జరిగిందంటే, క్రొకొడైల్ మంకీని అలాగే తన బ్యాక్, ఆన్ హిస్ బ్యాక్, పైన కూర్చోబెట్టుకొని ఈదుకుంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ తన ఇంటి దారికి బయలుదేరారు. ఆన్ ద వే క్రొకొడైల్ రివీల్డ్ హిస్ పర్పస్ ఆఫ్ టేకింగ్ హిమ్. అప్పుడు మధ్యలో ఏం చెప్పింది, ఆన్ ద వే అంటే మార్గ మధ్యంలో, దారిలో వెళ్తూ ఉండగా కొంచెం వెళ్ళాక దారిలో. ఆన్ ద వే అంటే అప్పుడప్పుడు మీరు కొంచెం వింటూ ఉంటారు, ఎక్కడైనా మీరు ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు అనుకోండి, ఫంక్షన్కి వెళ్ళి రావడం కానీ లేకపోతే ఊరికి వెళ్ళి రిటర్న్ రావడం కానివ్వండి, ఎవరికైనా మీ అన్నయ్య వాళ్ళకి కానీ
ఎవరికైనా పెద్దవాళ్ళకి ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నారు, లేకపోతే అమ్మ ఎక్కడున్నారు, అన్నయ్య ఎక్కడున్నావు అంటే ఆన్ ది వే ఉన్నాను అంటారు కదా. ఆన్ ది వే అంటే ఏంటి, మార్గ మధ్యంలో, దారిలో ఉన్నాను అంటే నేను స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ, ఆన్ ది వేలో ఉన్నాను అంటే మార్గ మధ్యంలో ఉన్నాను అని చెప్పడం. ఆన్ ద వే ద క్రొకొడైల్ రివీల్డ్ అంటే చెప్పేశాడు. ఏమని చెప్పాడు, హిస్ పర్పస్ ఆఫ్ టేకింగ్ హిమ్, అసలు అతను తీసుకెళ్లే పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నాడు ముందు చెప్పలేదు కదా మంకీకి. సో అప్పుడు చెప్పేశాడు, ఐఎమ్ టేకింగ్ యూ టు కిల్ అండ్ గివ్ ద హార్ట్ టు మై వైఫ్ హ్యాస్ షీ ఇన్సిస్టెడ్ సెడ్ ద క్రొకొడైల్. ఐ ఆమ్ టేకింగ్ యూ టు కిల్, నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే చంపడానికి తీసుకెళ్తున్నాను. అండ్ గివ్ ద హార్ట్ టు మై వైఫ్ యాజ్ షీ ఇన్సిస్టెడ్, తను కోరినట్లుగానే. ఇన్సిస్టెడ్ అంటే తను అడిగింది అని, ఆమె అడిగింది కదా. సో నిన్ను చంపి నీ యొక్క హార్ట్ ని మా వైఫ్ కి గిఫ్ట్ లాగా ఇవ్వబోతున్నాను, తను కోరుకున్న కోరిక కాబట్టి అది నెరవేర్చబోతున్నానని ఆ క్రొకొడైల్ మంకీకి చెప్తుంది. నెక్స్ట్ టర్న్ ద పేజ్. ద మంకీ వాస్ ఎట్ ఫస్ట్ ఫ్రైటెండ్. ద మంకీ వాస్, ఆ మంకీ వాస్ ఎట్ ఫస్ట్ అంటే చెప్పగానే వెంటనే, ఎట్ ఫస్ట్. ఫ్రైటెండ్ అంటే చాలా భయపడింది. ఫ్రైటెండ్ ఎట్ ఫస్ట్ అంటేనేమో వెంటనే, ఎట్ ఫస్ట్ అంటే చెప్పిన కొద్దిసేపటికి. ఓకే, ఫ్రైటెండ్ అంటే ఏంటి, భయపడటం. ఫ్రైటెండ్ అంటే చాలా భయపడటం. బట్ హీ రిమైండ్ కామ్ అండ్ థాట్ అవుట్ ఎ వే టు ఓవర్కమ్ ద డేంజర్. బట్ హీ రిమైండ్ కామ్ అండ్ థాట్ అవుట్ ఎ వే టు ఓవర్కమ్ ద డేంజర్. సరే అతనికి భయం అనిపించింది. అంటే ఇప్పుడు నేను ఒక దారిలో తీసుకెళ్తున్నాము, నిన్ను చంపేస్తామని చెప్తే ఎవరికైనా జనరల్ గా భయం కానీ ఏదైనా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆ మంకీ కూడా భయపడింది. కాకపోతే బట్ హీ రిమైండ్ కామ్, తను ఆ మంకీ మాత్రం సైలెంట్ గానే కూర్చొని థాట్ అవుట్ ఎ వే టు ఓవర్కమ్ ద డేంజర్. ఆ డేంజర్ నుంచి, అంటే ఇప్పుడు మా క్రొకొడైల్ ఏం చెప్పింది, నేను చంపేస్తానని చెప్పింది కదా. సో నేను దీన్ని ఎలా తప్పించుకోవాలి. ఓవర్కమ్ అంటే దాన్ని దాటుకొని వెళ్ళటం. ఓవర్కమ్ అంటే దాటుకొని వెళ్ళటం. నాకు వచ్చే డేంజర్ నేను ఎలా దాటుకొని వెళ్ళాలి, అంటే నన్ను చంపకుండా నన్ను నేను ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించింది. హీ టోల్డ్ ద క్రొకొడైల్, మై డియర్ ఫ్రెండ్, వై డిడ్ యూ నాట్ టెల్ దిస్ వైల్ వీ వర్ ఆన్ ద షోర్. హీ టోల్డ్ ద క్రొకొడైల్, ఏం చెప్పాడు ఆ క్రొకొడైల్ కి, మై డియర్ ఫ్రెండ్, ఓ నా ఫ్రెండ్, నా నేస్తమా, వై డిడ్ యూ నాట్ టెల్ దిస్ వైల్ వీ వర్ ఆన్ ద షోర్, నువ్వు నాకు మనం సముద్ర ఒడ్డు ప్రాంతంలో ఉన్నప్పుడే చెప్పాల్సింది కదా, ఎందుకు చెప్పలేదు అని మంకీ క్రొకొడైల్ అడిగింది. వై టు కిల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ ఎ స్పేర్ హార్ట్ సేమ్ యాజ్ ద వన్ ఐ హ్యావ్ నౌ. వై టు కిల్ మీ యువర్ ఫ్రెండ్, అప్పుడు మంకీ ఏం చెప్తుంది, నేను చంపేస్తాను, నాకు గుండె హార్ట్ కావాలి అని నన్ను సముద్రం ప్రాంతం దగ్గర ఉన్నప్పుడే చెప్పాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు. అయినా వై టు కిల్ మీ, అయినా నన్ను చంపడం ఎందుకు. యువర్ ఫ్రెండ్, ఐ హ్యావ్ స్పేర్ హార్ట్, నా ఫ్రెండ్, నా నేస్తమా, నాకు ఐ హ్యావ్ స్పేర్ హార్ట్. స్పేర్ అంటే ఎక్స్ట్రా. స్పేర్ అంటే ఏంటి, ఎక్స్ట్రా, ఇంకొకటి ఉందంట. ఏమని చెప్పింది, ఐ హ్యావ్ స్పేర్ హార్ట్, నాకు ఇంకొక హార్ట్ కూడా ఉంది. సేమ్ యాజ్ ద వన్ ఐ హ్యావ్ నౌ, ఆ హార్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నా లోపల ఎలా హార్ట్ ఉందో సేమ్ అట్లాంటి హార్ట్ ఇంకొకటి కూడా ఉంది అని చెప్పింది. ఐ విల్ గివ్ ఇట్ టు యువర్ వైఫ్, అప్పుడు ఏం చెప్పింది, నాకు సేమ్ అలాంటి హార్ట్ ఒకటి స్పేర్ హార్ట్ ఉంది. సో నేను నీకు ఇస్తాను, నా దగ్గర ఉన్న స్పేర్ హార్ట్ నీకు ఇస్తాను, నువ్వు అది తీసుకెళ్ళి నీ వైఫ్ కి ఇవ్వు అని చెప్పింది. యువర్ పర్పస్ విల్ బి సర్వ్డ్ అండ్ మై లైఫ్ ఆల్సో విల్ బి సేవ్డ్. అప్పుడు మంకీ ఏం చెప్పింది మళ్ళీ, నీకు పర్పస్ ఏంటి అసలు, నన్ను చంపడం, ఇంకా నీకు మెయిన్ పర్పస్ ఏంటంటే నా హార్ట్ నీకు కావాలి. సో నేను నీకు నా దగ్గర ఉన్న స్పేర్ హార్ట్ ఇస్తాను కాబట్టి నువ్వు ఈ హార్ట్ తీసుకెళ్ళి మీ వైఫ్కి ఇవ్వచ్చు. సో మీ వైఫ్ కోరిక, మీ వైఫ్ డ్రీమ్ నెరవేరుతుంది. సో మై లైఫ్ విల్ బి సేవ్డ్, అంటే నా ప్రాణం కూడా నాకు ఉంటుంది అని చెప్తుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, లెట్ us go back and get the heart, said the crocodile. ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా అంటే ఏంటి, ఇది ఒక చాలా చక్కని ఉపాయం. సో నువ్వు చెప్పిన ఐడియా ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు నీ హార్ట్ ఇవ్వడం వల్ల, నీ దగ్గర ఉన్న స్పేర్ హార్ట్ ఇవ్వడం వల్ల నేను తీసుకెళ్లి మా వైఫ్కి ఇస్తాను. సో మా వైఫ్ డ్రీమ్ కూడా నెరవేరుతుంది, నీ లైఫ్ కూడా నీకు అలాగే ఉంటుంది కాబట్టి, నీ ప్రాణాలు నీకు అలాగే ఉంటాయి కాబట్టి, సో దట్ ఈస్ అ గుడ్ ఐడియా అని చెప్పి లెట్ us go back and get the heart
సో సరే మనం ఏం చేద్దాం, ఇక వెనక్కి వెళ్ళి ఆ స్పేర్ హార్ట్ తెచ్చుకుందాం. సెట్ ద క్రొకోడైల్ అని క్రొకోడైల్ చెప్పింది. అండ్ టుక్ ద మంకీ బ్యాక్ టు ద షోర్. అప్పుడు ఆ మంకీని ఏం చేసింది, ఆ సముద్ర ప్రాంతం దగ్గరికి, సముద్ర ఒడ్డు ప్రాంతానికి తీసుకొని వెళ్ళింది. ద మంకీ జంప్డ్ అవుట్ అండ్ వెంట్ టు ద టాప్ ఆఫ్ ద ట్రీ అండ్ సెట్. ఆ మంకీ ఏం చేసింది, అక్కడ వెంటనే ఆ ఒడ్డు ప్రాంతానికి వెళ్ళగానే ఆ క్రొకోడైల్ పై నుంచి దూకి అండ్ వెంట్ టు ద టాప్ ఆఫ్ ద ట్రీ. అక్కడ యాపిల్ చెట్టు ఉంటుంది కదా, యాపిల్ ట్రీ మీదకి వెళ్ళి కూర్చుంది. యూ ట్రీచరస్ రోగ్, హౌ ఫూలిష్ యూ ఆర్, కెన్ ఎనీబడి హ్యావ్ 2 hearts, గుడ్ బై టు అవర్ ఫ్రెండ్షిప్. యూ ట్రీచరస్ రోగ్ అంటే ఓరి మూర్ఖుడా, హౌ ఫూలిష్ యు ఆర్, నువ్వు ఎంత మూర్ఖుడివి. క్యాన్ ఎనీబడి హ్యావ్ 2 hearts, ఎవరికైనా 2 hearts, 2 hearts ఉంటాయా, 2 గుండెలు ఉంటాయా. గుడ్ బై టు అవర్ ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్షిప్ దీంతో ఇంకా కట్ అని చెప్పేసింది. యువర్ ట్రీచరస్ రోగ్ అంటే ఇక్కడ మనకి ట్రీచరస్ మీనింగ్ చూడండి, దట్ కెనాట్ బి ట్రస్టెడ్ అంటే నమ్మకం లేని ఫ్రెండ్షిప్ అని. దట్ కెనాట్ బి, ట్రీచరస్ అంటే ఏంటంటే నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే వీళ్ళు ఎంత మంచిగా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు, ప్రతిరోజు యాపిల్స్ ఇచ్చేది. సో అయినా కూడా మంకీనే చంపేయాలని అనుకుంటారు కదా. సో యూ ట్రీచరస్ రోగ్, నువ్వు నమ్మకం లేని వాడివి. హౌ ఫూలిష్ యు ఆర్, నువ్వు ఎంత మూర్ఖుడివి. కెన్ ఎనీబడి హ్యావ్ 2 hearts, ఎవరికైనా 2 hearts ఉంటాయా. గుడ్ బై టు అవర్ ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్షిప్ ఈ రోజుతో ఇంకా కట్ అని చెప్పేశారు. ద క్రొకోడైల్ డిసప్పాయింటెడ్ అండ్ రిటర్న్ బట్ నెవర్ కమ్ బ్యాక్ ఆన్ ద షోర్ ఆఫ్ ద సీ. ద క్రొకోడైల్ డిసప్పాయింటెడ్, ఆ క్రొకోడైల్ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అంటే తనేమనుకుంది, ఇంకో హార్ట్ కోసం అని వచ్చింది కదా, సో హార్ట్ ఇవ్వలేదు, ఇంకా రిటర్న్ లో ఇది తిట్టింది కదా మంకీ. సో అది చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. బట్ నెవర్ కమ్ బ్యాక్ ఆన్ ద షోర్ ఆఫ్ ద సీ, మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆ షోర్ అంటే ఆ సముద్ర ప్రాంతం దగ్గరికి మళ్ళీ ఎప్పుడు రాలేదు. సో దట్ ఈస్ ద లెసన్. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి నేను చెప్పింది కూడా ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ డిడ్ ద మంకీ లివ్, ఆ మంకీ ఎక్కడ నివసిస్తూ ఉండేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు లెసన్ 1 or 2 చదువుకుంటూ వెళ్తే మీకు క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వేర్ డిడ్ క్రొకోడైల్ క్రాల్ ఆన్ డే. క్రొకోడైల్ క్రాల్ అంటే ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా. క్రాల్ అంటే ఏంటి, CRAWL. క్రాల్ అంటే పాకడం, పాకుతూ రావడం. ఒకరోజు ఆ క్రొకోడైల్ ఎక్కడ పాకుతూ వచ్చింది. వాట్ డిడ్ ద మంకీ ఆఫర్ టు ద క్రొకోడైల్. మంకీ క్రొకోడైల్ కి ఏమి ఇచ్చింది. ఫస్ట్ మంకీ ఏదో ఇచ్చింది కదా క్రొకోడైల్ కి, ఏమి ఇచ్చింది అనేది రాయాలి. హౌ డిడ్ ద ఫ్రూట్స్ టేస్ట్. మంకీ ఇచ్చిన ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉన్నాయి, మనం చెప్పుకున్నాం కదా నిన్న. వాట్ డిడ్ ద క్రొకోడైల్స్ వైఫ్ వాంట్ టు ఈట్. క్రొకోడైల్స్ వైఫ్ కి ఏమి తినాలి అని అనిపించింది, ఏం కావాలని అనిపించింది. వాట్ డిడ్ ద క్రొకోడైల్ సే టు మంకీ టు టేక్ హిమ్ ఆన్ హిస్ బ్యాక్. వాట్ డిడ్ ద క్రొకోడైల్ సే టు మంకీ టు టేక్ హిమ్ ఆన్ హిస్ బ్యాక్. క్రొకోడైల్ మంకీని తీసుకెళ్లడానికి ఏం కారణం చెప్పింది. తనతో తీసుకెళ్ళింది కదా, ఫస్ట్ తీసుకెళ్లేటప్పుడు ఒక కారణం చెప్పింది కదా, ఆ కారణం ఏంటి తీసుకెళ్ళడానికి ముందు. వెన్ హిడ్ హీ రివీల్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ద మంకీ. క్రొకోడైల్ ఎప్పుడు రివీల్ చేసింది అంటే మనకు ఫస్ట్ చెప్పలేదు. ఫస్ట్ ఏం చెప్పింది, నువ్వు మా వైఫ్ కి బ్రదర్ లాంటోడివి అని చెప్పి తీసుకెళ్ళింది. సో రిటర్న్ లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ, దాని మధ్యలో ఆన్ ద వేలో ఉన్నప్పుడు రివీల్ చేసింది కదా. సో దట్స్ హౌ డిడ్ ద మంకీ మేనేజ్ టు ఎస్కేప్. మంకీ ఎలా ఎస్కేప్ అయింది, దాన్ని ఎలా ఏ తెలివితో ప్లాన్ చేసి ఎస్కేప్ అయింది అనేది రాయాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు వన్ బై వన్ లెసన్ లో చదువుకుంటూ మీరు ఈజీగా రాయొచ్చు. సో అర్థమైంది కదా. ఇంకా ఈ లెసన్ లో ఉన్న హార్డ్ వర్డ్స్ మీకు ఆల్రెడీ నేను బోర్డు మీద ప్రతిదీ హార్డ్ వర్డ్స్ రాస్తూనే ఉన్నాను, మాక్సిమం హార్డ్ వర్డ్స్ రాస్తున్నాను. సో మీరు ఈ లెసన్ లో కనీసం ఒక 30 హార్డ్ వర్డ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి అండర్లైన్ చేసుకొని చదువుకోండి. చదువుకున్న తర్వాత మీ సెల్ఫ్ ఎస్టీ పెట్టుకొని మీకు ఓన్ గా రాసి నాకు వాట్సాప్ గ్రూప్ లో మీరు పంపించాలి. సో దట్ ఈస్ యువర్ వర్క్ టుడే. ఇంకా ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ రాసి పంపించండి. ఓకేనా 5th class స్టూడెంట్స్, మీ వర్క్ అంతగా చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. సో ఫ్రమ్ టుడే యూ షుడ్ డూ పర్ఫెక్ట్లీ. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టుడేస్ క్లాస్. విల్ డిస్కస్ ద రిమైనింగ్ grammar part in the next class. Okay, bye.